టిక్ గడువు ముగియడానికి ఇంకా 96 గంటలే. ఆలోగా 34 కోట్లు సమకూర్చకపోతే ఒక భారతీయుడికి ఉరిశిక్ష అమలు కావాల్సిన పరిస్థితి. సౌదీ అరేబియాలో మరణదండనను ఎదుర్కొంటున్న కేరళకు చెందిన అబ్దుల్ రహీంను కాపాడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళ ప్రజలు అపూర్వమైన ఐక్యతను చాటారు. 20 ఏళ్ల క్రితం జరిగిన ఓ విషాద ఘటనలో చిక్కుకున్న రహీంకు చివరి ఆశగా బాధిత కుటుంబం 34 కోట్ల బ్లడ్ మనీ డిమాండ్ చేసింది. అసాధ్యంగా కనిపించిన ఈ లక్ష్యాన్ని సాధించేందుకు సామాన్య ప్రజల నుంచి వ్యాపారవేత్తల వరకు అందరూ ముందుకొచ్చారు. ఆటో డ్రైవర్లు తమ రోజు సంపాదనను విరాళంగా ఇచ్చారు. చిన్నారులు తమ పిగ్గీ బ్యాంకులను తెరిచారు. మహిళలు నగలిచ్చారు. వృద్ధులు హజ్ యాత్ర కోసం దాచుకున్న సొమ్మును అందించారు. స్పైన్ కోడ్స్ అనే స్టార్టప్ రాత్రికి రాత్రే సేవ్ అబ్దుల్ రహీం పేరుతో యాప్ ని తయారు చేసింది. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసింది. దాంతో ఈ యాప్ ని 7 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ప్రతి సెకనుకు ఎంత డబ్బు పోగవుతుందన్నది తెలిసేలా లైవ్ కౌంటర్ పెట్టారు. దీంతో ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఆటో డ్రైవర్లు తమ 24 గంటల సంపాదనను స్వచ్ఛందంగా ఇచ్చారు. చిన్నపిల్లలు పిగ్గీ బ్యాంకుల్లో దాచుకున్న మొత్తాన్ని బయటకు తీశారు. బాబీ చెమ్మానూర్ అనే వ్యాపారవేత్త కోటి రూపాయల విరాళం ప్రకటించడమే కాదు, జోల పట్టుకుని ఆచిస్తూ క్రౌడ్ ఫండ్ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. కేరళలోని హోటల్ వాళ్లు బిర్యానీ ఛాలెంజ్లు నిర్వహించి ఆ లాభాల్ని ఈ సత్కార్యానికి కేటాయించారు. ఉపాధి హామీ కూలీలు, స్వయం సహాయక బృందాల మహిళలు తమకున్న దాంట్లోనే కొంత సొమ్ము పంపారు. కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటి వాళ్ళిచ్చిన నగల్ని తీసిచ్చారు. వయోధికులు ఏ హజ్ యాత్ర కోసమో దాచి పెట్టుకున్న మొత్తాల్ని కూడా ఇచ్చేశారు. యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వీలైనంత ప్రచారం చేశారు. అందరిలోనూ అబ్దుల్ని రక్షించుకోవాలి అనే తపన. ఆ ప్రయత్నం వృధా కాలేదు. కేవలం 4 రోజుల్లోనే యాప్ సహాయంతోనూ మరికొందరు నేరుగాను ఇచ్చిన విరాళాలతో 47 కోట్లు సమకూరింది. ఓ నిండు ప్రాణం మరణగండాన్ని తప్పించుకుంది. ఓ కుటుంబం హాయిగా ఊపిరి పీల్చుకుంది. మతం, కులం, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు ఒక్కటైతే అసాధ్యం కూడా సాధ్యమేనని ఈ ఘటన మరోసారి నిరూపించింది.